అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం తనపై నమోదు చేసిన కేసులకు గవర్నర్ అనుమతి తీసుకోకపోవడంతో స్కిల్ కేసులో రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి పంపేందుకు ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో తమకు పాక్షిక విజయం లభించిందని, విస్తృత ధర్మాసనంలో కూడా తమకు పూర్తి విజయం కోసం న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ ప్రకటించింది. కానీ సుప్రీం తీర్పు చంద్రబాబుకు సెట్ బ్యాక్ అని వైసీపీ చెబుతోంది. చంద్రబాబుపై కొత్త కేసులు నమోదు చేసే అవకాశం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. 2021 డిసెంబర్ 9వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ 2023 సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టంలో 2018లో వచ్చిన సవరణల ప్రకారం 17A సెక్షన్ను తీసుకువచ్చారని, ఈ సెక్షన్ ప్రకారం తమపై కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. అటువంటి అనుమతి తీసుకోకపోవడంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని సుప్రీంలో క్వాష్ పిటిషన్ వేశారు. రాష్ట్ర హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేయగా ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ధర్మాసనం సుదీర్ఘ వాదనలు అనంతరం అక్టోబర్ 17వ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు. మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ఇచ్చిన తీర్పులో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ అనిరుద్ బోస్ చంద్రబాబుపై నమోదైన కేసుకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుందని పేర్కొనడంతో పాటు ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం 17A చంద్రబాబు కేసుకు వర్తించదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు భిన్నంగా రావడంతో విస్తృత ధర్మాసనానికి కేటాయించేందుకు ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపిస్తున్నట్లు జస్టిస్ బోస్ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుతో తమకు పాక్షిక విజయం లభించిందని తెలుగుదేశంకు చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. ఇది తమకు సెట్ బ్యాక్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన వైసీపీ తరపున పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. విస్తృత ధర్మాసనం తమ వాదనతో ఏకీభవిస్తుందని తాము భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఏఐజీ ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఏఐజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తా ఉన్నాడు, వీరంగం చేస్తా ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు. ప్రతి చోట వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా. అతని మాటలు స్పందించడం ఇలా నీలి మీడియా ఇందాక నుంచి 1 గంటల నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని, పక్కదారి పెట్టాలని చేసే ప్రయత్నం ఇక్కడ ఏమీ జరగలేదు. పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడు దక్కిందంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన భిన్నమైన తీర్పుపై వైసీపీ మాత్రం తమకు అనుకూలంగా వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో ప్రధానంగా జస్టిస్ బేలా ఎం త్రివేది ఇచ్చిన తీర్పును వైసీపీ ఉదహరిస్తోంది. అవినీతి పరులను న్యాయస్థానం రక్షించదని అంబటి రాంబాబు పేర్కొనగా ఇది చంద్రబాబుకు సెట్ బ్యాక్ అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. 17A మీద అప్లికబిలిటీ మీద భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇద్దరు గౌరవ జడ్జిల మీద భిన్నాభిప్రాయం వచ్చింది. ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఫుల్ బెంచ్లో జరిగేది ఒక్క 17A చంద్రబాబుకి అప్లికబుల్ అవుద్దా కాదా అని. కానీ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన వాళ్ళ వాదన 17A ఫాలో కాలేదు కాబట్టి కేసు కొట్టేయాలా అని ఈ గత కొద్ది నెలలుగా తీసుకున్నటువంటి ఈ వాళ్ళు పందా ఈరోజు తప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేటతెల్లం అవుతుంది. 17A అప్లికబుల్ గౌరవ జస్టిస్ బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గౌరవ ఇంకో గౌరవ జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే ఐపీసీ అఫెన్సెస్ కంటిన్యూ చేయండి, ప్రతి ఒక్కటి సక్రమే. 17 మీద భిన్నాభిప్రాయం అప్లికబుల్ కాదని సబ్జెక్ట్ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని 17A భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుకు ఇప్పటికే న్యాయపరమైన రక్షణ ఉంది. ఒక్క ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో మాత్రమే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.